హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఇక మరొక 3-4 రోజుల్లో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీపోల్ సర్వేలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే టీడీపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. మొన్న పెన్షన్లు ఆపినరు, ఆ తర్వాత ఫీజు రీఎంబర్స్మెంటు, తర్వాత రైతులకు రావాల్సిన రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా ఇట్లాంటివన్నీ కూడా ఆపి కుట్రలు చేసే ప్రయత్నం చేసింది. ఇది బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇక ఇవన్నీ కాదని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రాద్ధాంతం చేస్తూ వచ్చింది టీడీపీ. ఈ నేపథ్యంలో సర్వేలన్నీ కూడా అంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా జనాల మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. మళ్ళీ గెలవబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని లేటెస్ట్గా వచ్చిన 2 సర్వేలు చెప్తున్నాయి. ఒకసారి వాటి సంగతి చూసే ప్రయత్నం చేద్దాం. గ్రౌండ్ జీరోకు పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాద్దాం తర్వాత ఈ సర్వే రిపోర్ట్ ఇదే చెప్తుంది అనమాట. ఒకసారి అవేంటన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ఎలక్టోరల్ ఇకో అనే ఒక సంస్థ చేసిన సర్వే 25 మార్చి నుంచి 30 ఏప్రిల్ వరకు ఈ సర్వే కండక్ట్ చేశారు. వీళ్ళు అంటే కొన్ని పర్టికులర్ అంశాలను ఇందులో మెన్షన్ చేశారనమాట. ఇంట్రడక్షన్: యాజ్ ది ఎలక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్రా నియర్ ఏ త్రూ సర్వే వాజ్ carried out to gauge public sentiment regarding the government's performance over the previous 5 years as well as the electoral pulse. The study offers perceptions, electoral preferences, reasons to vote for a specific party and concerns that voters take into consideration before casting a ballot. The population of Andhra Pradesh is around 5.5 crore. While the state has about 4 crore voters, it has 25 parliamentary MP seats and 17 అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్స్. సర్వే పీరియడ్ వచ్చేసి 25 మార్చి 25 నుంచి 30 ఏప్రిల్ వరకు, అంటే మొన్నటి దాకా జరిగిందనమాట. 36 రోజుల పాటు. సర్వే వాజ్ గివెన్ an app with the data of randomly chosen booths across 175 assembly constituencies. We have conducted this pre-poll survey by considering that TDP, Janasena, BJP are contesting in alliance. The data verification team randomly verifies each samples that was collected. 25% of the samples are then checked for authenticity. We have covered all 175 constituencies with a sample size of 1,86,253. This data has a 3% MOU, the margin of error, at assembly constituency level and 95% confidence interval. Methodology: the survey employed stratified random sampling methodology and hence making the sample indicative of the population. The sample selection is based on various social demographics factors such as gender, age group, religion, occupation, area type, urban and rural, social category, education groups. సో ఇది మెయిన్ అనమాట మెథడాలజీ. అంటే వీళ్ళు అనుసరించిన ఈ సర్వే విధానం ఏంటంటే ఏజ్ గ్రూప్లు, జెండరు, రిలీజియన్, ఆక్యుపేషన్, ఏరియా టైపు అంటే అర్బన్ అండ్ రూరల్, అలాగే సోషల్ కేటగిరీ, ఎడ్యుకేషన్ గ్రూప్స్. ఇందులో తేలింది ఏంటంటే ఏ పార్టీకి ఏ కూటమికి ఎంతెంత ఓట్ షేర్ దక్కనుంది అనేది వీళ్ళు మెన్షన్ చేశారన్నమాట. వైఎస్ఆర్సీపీకి ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ 40.9. ఇందులో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 49.50%, అంటే గత ఎన్నికలతో పోలిస్తే 49.95% ఉన్నది. ఒక 0.45% అంటే 6% తగ్గి 49.5%కి వచ్చింది. అలయన్స్కి వచ్చేసి 3 పార్టీలు కలుపుకుంటే 43.5%, అంటే జనసేన, బీజేపీ కలిపి గతంలో టీడీపీకి వచ్చిన 39%తో కలిపి అంటే ఓవరాల్గా ఒక 4% ఓట్ షేరు కూటమికి కలిసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 1%, ఇతరులు 3.5%, అన్డిసైడెడ్ ఓటర్స్ ఇప్పటికీ కూడా 2.5% ఉన్నారని చెప్పి వీళ్ళ సర్వేలో తేలిందనమాట. ఇక ఈ లెక్కన వీళ్ళకి వచ్చిన అసెంబ్లీ సీట్స్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 115 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అలయన్స్కు 55 నుంచి 60 స్థానాల లోపే పరిమితం అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్కు 0, ఇతరులకు 0. ఇక పార్టీ వైజ్ ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం. 49.5% వైఎస్ఆర్సీపీకి వస్తే కూటమికి 43.5% వస్తున్నాయి. ఇక విభాగాల వారీగా ఓట్ షేర్ ఎట్లా ఉంది అంటే ఫీమేల్ వైఎస్ఆర్సీపీకి 43.8%, కూటమికి 40.5%, అంటే మొత్తంగా 14% వరకు మహిళల ఓటు బ్యాంకు అధికంగా వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక మేల్ విషయానికి వస్తే ఈక్వల్గా ఉన్నాయి. 45.2% వైఎస్ఆర్సీపీకి వస్తే 45.5% మేల్ అంటే పురుషుల ఓటింగు కూటమికి దక్కే అవకాశం ఉంది. అంటే కేవలం 0.3% ఓటు శాతం పురుషుల ఓటు శాతం మాత్రమే
కూటమికి అధికంగా పడే అవకాశం ఉంది. ఇక ఏజ్ గ్రూప్ విషయానికి వస్తే 18 నుంచి 30 ఏళ్ళ యువత విషయానికి వస్తే కూటమికి అత్యధికంగా మద్దతు పలికారు 50.1%. వైఎస్ఆర్సీపీకి కాస్త తక్కువగా 43.0% కంటే ఇంచుమించు 7% యువత కూటమికి అత్యధికంగా మద్దతు పలుకుతున్నారు. ఇక 30 నుంచి 40 ఏళ్ళ వయసు వాళ్ళు 46.7%, వైఎస్ఆర్సీపీకి 45.6% కూటమికి మద్దతు పలుకుతున్నారు. అంటే 30 నుంచి 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళలో 1.1% వరకు అధికంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఇక 40 నుంచి 50 అంటే నడి వయస్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 49% అధికార పార్టీకి, 42% కూటమికి. అంటే ఈ రెండింటి మధ్య 7% ఓటు షేరు డిఫరెన్స్ ఉందన్నమాట కూటమికి మధ్య, వైఎస్ఆర్సీపీకి మధ్య. ఇక 50 నుంచి 60 అంటే మోస్ట్లీ పెన్షనర్సు, వృద్ధులు, రైతులు, వీళ్ళల్లో ఈ సెక్టార్ తీసుకుంటే కనుక 52.1% వైఎస్ఆర్సీపీకి, 40.5% కూటమికి దక్కే అవకాశం ఉంది. ఈ డిఫరెన్స్ వచ్చేసి ఇంచుమించు 12% ఉంది. ఇక 60 ఏళ్ళ పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యధికంగా 55.1% వైఎస్ఆర్సీపీకి, 38.5% కూటమికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ డిఫరెన్స్ వచ్చేసి ఇంచుమించు 13%కి పైగా వైఎస్ఆర్సీపీకి అధికంగా మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇక సోషల్ కేటగిరీ విషయానికి వస్తే యాజ్ ది బిలో గ్రాఫ్ డెపిక్ట్స్ ఆల్ ది మైనారిటీస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక ఓసీ, రెడ్డి గ్రూప్స్, కాపు ఎట్సెట్రా ప్రిఫరింగ్ అలయన్స్. సమ్ ఆఫ్ ది ఓసీ గ్రూప్స్ కమ్మాస్ ఆర్ ప్రిఫరింగ్ అలయన్సెస్. ధనిక వర్గాలు, అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో అందులో ఓసీ గ్రూపులు, రెడ్డి, కాపు అండ్ కమ్మ వర్గాలు అత్యధికంగా కూటమికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పి వీళ్ళ సర్వేలో తెలియదు. దిస్ షోస్ ఏ క్లియర్లీ పాపులారిటీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అమాంగ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ castes including the Dalits. However, more dominant upper caste groups are more likely to go with the alliance if election happens today. ఈ రోజు ఎలక్షన్ కనుక జరిగితే దళితులు, వెనుకబడ్డ సామాజిక వర్గాలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచే అవకాశం ఉంటే, డామినేటింగ్ అప్పర్ క్యాస్ట్ అంటే అగ్రవర్ణాలు, బలిసిన వాళ్ళంతా కూడా అలయన్స్ వైపు చూస్తున్నారు అని చెప్పి వీళ్ళ సర్వే. ఇక ఈ క్యాస్ట్ రేషియోలో కనుక తీసుకుంటే ఓసీ విషయానికి వస్తే అత్యధికంగా 48.5% కూటమికి, 44.5% అధికార పార్టీ వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. అంటే ఈ డిఫరెన్స్ అంటే అగ్రవర్ణాల్లో 4% డిఫరెన్స్ ఉంది, ఎవరికి కూటమికి ఎడ్జ్ ఉంది. ఇక బీసీల విషయానికి వస్తే అధికార పార్టీకి అత్యధికంగా 48.5%, కూటమికి 44.2%. అంటే ఇంచుమించు 4.3% అధికంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి బీసీలు మద్దతు ఎక్కువగా పలుకుతున్నారు. ఎస్సీలు అయితే అవుట్ రైట్గా వైఎస్ఆర్సీపీకి 51%, కూటమికి 42%. అంటే 9% అధికంగా ఎస్సీలు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఎస్టీలు కూడా ఇంచుమించు వైఎస్ఆర్సీపీకి అత్యధికంగా 51.7% మద్దతునిస్తుంటే 41.5% మాత్రమే కూటమికి మద్దతు ఇస్తున్నారు. వీళ్ళ డిఫరెన్స్ వచ్చేసి ఇంచుమించు 10%కి పైగా ఎస్టీలు అత్యధికంగా అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఇక సోషియో ఎకనామిక్ గ్రూప్ విషయానికి వస్తే అనాలిసింగ్ ద సోషియో ఎకనామిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ ది స్టేట్ వీ అబ్జర్వ్ ఏ క్లియర్లీ ట్రెండ్ వేర్ పూర్ అండ్ లోవర్ మిడిల్ క్లాసెస్ ఆర్ టెండింగ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ వైల్ ది రిచ్ ఆర్ మోర్ లైక్లీ టు ఓట్ ఫర్ ది అలయన్స్. అత్యధికంగా అంటే వైఎస్ఆర్సీపీకి మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలుస్తున్నారని వీళ్ళ సర్వే చెప్తుందనమాట. ఎలక్టోరల్ ఈకో వెరీ పూర్ అంటే కడు పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యధికంగా 52.7% పేదలు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి పాలనకు మద్దతు ఇస్తుంటే కూటమికి 38.7% మద్దతునిచ్చే అవకాశం ఉంది. ఈ డిఫరెన్స్ వచ్చేసి ఇంచుమించు 14% తేడా ఉందన్నమాట. అంటే పేద వర్గాలు. ఇక పూర్ ఇది వీళ్ళేమో నిరుపేదలు, వీళ్ళు పేదలు. వీళ్ళల్లో కూడా అత్యధికంగా 50.5% జగన్కు మద్దతు ఇస్తుంటే 42.6% కూటమికి అంటే చంద్రబాబు నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నారన్నమాట. ఈ డిఫరెన్స్ వచ్చేసి ఇంచుమించు 8%. అంటే పేదల్లో కూడా 8% అధికార పార్టీ వైపు చూస్తున్నారు. అంటే ఈ రెండే కలుపుకుంటే ఇంచుమించు ఇదేమో 14, ఇదొక 8, 22% పేద, కడుపేదల్లో 22% మద్దతు అధికార పార్టీ వైపు నిలిచే అవకాశం ఉంది. ఇక లోవర్ మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి వర్గాలు 47% అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డికి జై అంటుంటే 44% మాత్రమే కూటమికి మద్దతు తెలుపుతున్నారు. ఈ డిఫరెన్స్ వచ్చేసి అంటే మిడిల్ క్లాస్లో 3% అధికంగా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అప్పర్ మిడిల్ క్లాస్ అంటే ఉన్నతాదాయ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో 47%
కూటమికి మద్దతు ఇస్తుంటే 44.9% అధికార పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతునిస్తున్నారు. ఇక్కడ ఈ డిఫరెన్స్ వచ్చేసి 2.1% అనమాట. ఇక రిచ్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో, రిచ్ అంటే ధనికులు, బలిసిన వర్గాలు, అగ్రవర్ణాలు 49.4% కూటమికి మద్దతునిస్తుంటే 43.5% జగన్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ డిఫరెన్స్ వచ్చేసి ఇంచుమించు 6% ఉంది. ఇక సీఎం సాటిస్ఫాక్షన్, సీఎం పర్ఫార్మెన్స్ బేస్గా నిర్వహించిన ఈ ప్యాటర్న్లో ది బిలో గ్రాఫ్ డెపిక్ట్స్ దట్ అప్రాక్సిమేట్లీ 70% ఆఫ్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ది సీఎం పర్ఫార్మెన్స్ వైల్ ది రెస్ట్ ఆర్ నాట్ వెరీ హ్యాపీ విత్ హిజ్ ఓవరాల్ గవర్నెన్స్. పీపుల్ డిస్సాటిస్ఫాక్షన్స్ ఆర్ మోస్ట్లీ డ్యూ టు ప్రివలెంట్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఏంటంటే 70% పైగా ప్రజలు అంటే పేదలు, మధ్యతరగతి వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, బీసీ సామాజిక వర్గాలు అత్యధికంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుంటే కొంత 30%, మిగిలిన 30% మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనను కొంత తప్పుపట్టే పరిస్థితి వాళ్ళు కనిపించిందని చెప్తున్నారు. అది కూడా ఎట్లా అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగితను తగ్గించలేకపోయారు, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయలేకపోయారు, అలాగే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కోణంలో సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అన్నది 30% వర్గం చెప్పిన మాట అనమాట. ఇక మొత్తానికి వెరీ సాటిస్ఫైడ్ అంటే అత్యధిక సంతృప్తి ఉన్న వ్యక్తం చేసిన పర్సెంట్ ఎంతంటే 43%, పార్షియల్లీ సాటిస్ఫైడ్ అంటే కొంతమేరకు సంతృప్తి వ్యక్తం చేసిన వర్గాలు 26%, అంటే ఈ రెండు కలుపుకుంటే 70%. ఇక పార్షియల్లీ డిస్సాటిస్ఫాక్షన్ అంటే కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేసిన వర్గం 13%, వెరీ డిస్సాటిస్ఫైడ్ అంటే ఇక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద విశ్వాసం లేదు అని చెప్పిన వాళ్ళు 18% మంది అనమాట. ఇక మేజర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆంధ్ర అసెంబ్లీ ఎలక్షన్స్ 2024. ఇక ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలను నిర్దేశించబోయే మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్, మేల్ అండ్ ఫీమేల్ ఓటర్ టర్న్అవుట్, ఓట్ షేర్ ట్రాన్స్ఫర్స్ అమంగ్ అలయన్స్ పార్టీస్, వాలంటీర్ సిస్టమ్ సెట్ బై వైఎస్ఆర్సీపీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, డెవలప్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ 6 అంశాల ఆధారంగా ఎన్నిక జరగబోతుంది అన్నది వీళ్ళు గుర్తించిన అంశం. ఇందులో వెల్ఫేర్ స్కీమ్స్ అత్యధికంగా అంటే సాచురేషన్ మెథడ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2,65,00,000 మందికి ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళల్లో ఎంతమంది ఓటేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అంటే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డికి. ఇక మేల్ అండ్ ఫీమేల్ ఓటర్ టర్న్అవుట్ ఇప్పటిదాకా అంటే ఇది ఒక్కటే కాదు, ఏ సర్వే చూసినా ఇంచుమించు 60 నుంచి 70% దగ్గరగా మహిళల ఓటర్లు అందరూ కూడా వైసీపీకి మద్దతునిస్తున్నారు. అమ్మఒడి కావచ్చు, పిల్లల చదువులు, ఇంటికి వస్తున్న వైద్యం, ఇట్లాంటి అంశాలన్నీ కావచ్చు. మహిళలు అత్యధికంగా మొత్తం 4,15,00,000 వరకు ఉన్న ఓటర్లలో ఒక 10% మహిళా ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న నేపథ్యంలో, 10 లక్షల ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో మహిళలందరూ కూడా సాలిడ్గా ఓటేస్తే వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతుందని అన్ని సర్వేలు చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా అంటే పురుషులందరూ కూడా కూటమికి, మహిళలందరూ కూడా అధికార పార్టీ వైపు చూస్తున్న బైఫరికేషన్ అనేది స్పష్టంగా కనిపించింది అనమాట. ఇక ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అమంగ్ అలయన్స్ పార్టీస్, ఇప్పుడు 3 పార్టీలు కూటమి కలిసిన తర్వాత చాలా చోట్ల ఓటు మెర్జ్ అవ్వదు, ఓటు కన్సాలిడేట్ కాదు అన్నది చాలామంది నిపుణులు చెప్తున్న అభిప్రాయం. జనసేనకు పెద్ద మెయిన్ నెగిటివ్ ఏంటంటే గాజు గ్లాస్ గుర్తు ఇంచుమించు 50కి పైగా నియోజకవర్గాల్లో వివిధ ఇండిపెండెంట్ అభ్యర్థులు తీసుకున్నారు. అక్కడ అంటే టీడీపీకి జాకిలు పెట్టి లేపాలన్నా, చంద్రబాబుకు ఓటేసేందుకు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే మేము ఆయనకు మద్దతుగా నిలవాలని చెప్పి ఒక వర్గం అంటే జనసేనలోనే ఒక వర్గం అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల గాజు గ్లాసు గుర్తుకు పడే ఓట్లు కీలకంగా మారనున్నాయన్నమాట. దాంతోపాటు మేనిఫెస్టోను బీజేపీ యాక్సెప్ట్ చేయలేదు. ఆర్ఎస్ఎస్ వాదులు, హార్డ్ కోర్ బీజేపీ నేతలు ఎవరు కూడా ఈసారి కూటమి పార్టీకి 144 స్థానాల్లో టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటేయాల్సి ఉంటుంది. మిగతా 21 స్థానాల్లో గాజు గ్లాస్కు ఓటేయాల్సి ఉన్న నేపథ్యంలో బీజేపీ ఓట్స్ మ్యాక్సిమం కూటమికి పడే అవకాశం లేదనేది ఒక విశ్లేషణ. ఇక వాలంటీర్ సిస్టమ్ సెటప్ బై వైఎస్ఆర్సీపీ, ఇది అత్యంత కీలకం. వాలంటీర్ సిస్టమ్ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి డిస్టర్బ్ చేసిన నేపథ్యంలో 2 నెలల పాటు పెన్షన్లు, ఇతర స్కీమ్లు ఎట్లయితే డిస్మిస్ అయినాయో ఆల్రెడీ రాష్ట్రం మొత్తం చూసిన నేపథ్యంలో ఈ వాలంటీర్ సిస్టమ్
కీలకంగా కానుందనమాట. ఇక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, ఇది మొదటి నుంచి వినిపిస్తున్న ఆరోపణ. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి అంటే సంక్షేమానికి చేతికి ఎముక లేకుండా డబ్బులు పంచుతున్నా కూడా డీబీటీ పద్ధతి, నాన్ డీబీటీ పద్ధతి ద్వారా, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా రోడ్లను తీర్చిదిద్దలేకపోయారన్న చిన్న అసంతృప్తి అయితే ఉంది. అది ఏ మేరకు అధికార పార్టీకి నెగిటివ్ అవుతుందన్న చూడాలి. ఇక డెవలప్మెంట్, అభివృద్ధి గురించి చాలా చర్చ జరుగుతుంది. ఏమి అభివృద్ధి అంటే సంక్షేమం ఒకటే హైలైట్ అవుతూ వస్తున్న నేపథ్యంలో డెవలప్మెంట్ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తర్వాత ఉద్దానం, 17 మెడికల్ కాలేజీలు, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడిప్పుడు చర్చకు వస్తున్న నేపథ్యంలో ఈ డెవలప్మెంట్ కూడా అంటే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడిప్పుడు చర్చకు వస్తున్న నేపథ్యంలో ఇది కూడా ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది వేచి చూడాలి. ఇక అన్ఎంప్లాయ్మెంట్, వాస్తవానికి అన్ఎంప్లాయ్మెంట్ ఏ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. కేవలం 1% మాత్రమే, రాష్ట్ర జనాభాలో 1% మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలదు. ఆ నేపథ్యంలో అయినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను, సెక్రటేరియట్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంచుమించు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. అయినా కానీ అన్ఎంప్లాయ్మెంట్ మీద పెద్ద ఎత్తున కూటమి నేతల విమర్శల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరి ఇది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అన్నది వేచి చూద్దాం. Retrospective analysis. In 2014, TDP and BJP formed an alliance to contest against YSRCP, in which YSRCP got 67 seats and alliance got 106 seats. TDP 102, BJP 4. On the contrary, in 2019, YSRCP marked a big victory by winning 151 seats and TDP got 23 seats and Janasena party got 1 seats. So, ఇవి గత 2 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పోట్రే. వైఎస్ఆర్సీపీకి స్ట్రెంగ్త్గా మారబోతున్న అంశాలు ఏంటంటే ఉమెన్ ఆర్ ది మెయిన్ బెనిఫిషరీస్ ఆఫ్ మోస్ట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ త్రూ డీబీటీ. థస్ ఏ స్ట్రాంగ్ కొరెలేషన్ ఈజ్ సీన్ బిట్వీన్ దెమ్ దట్ ఈజ్ అడ్వాంటేజ్ టు వైఎస్ఆర్సీపీ. ఇంతకుముందే చెప్పిన కదా, డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా వైఎస్ఆర్సీపీ ఏదైతే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నావో అవి మహిళల్లో పెద్ద ఎత్తున ఆ అధికార పార్టీకి మద్దతునిచ్చేలాగా కనిపిస్తుంది. అలాగే చాలాసార్లు నేను చెప్పిన ఇదే వీడియోలో విద్య, వైద్యం అనే 2 అంశాలను ప్రజలకు దగ్గర చేసిన నేపథ్యంలో ఖర్చు లేకుండా అంటే ఏం జరిగినా ప్రభుత్వమే చూసుకుంటుందన్న ఒక భరోసా, ఆత్మసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని మారిస్తే ఇవన్నీ మనం కోల్పోతామో అన్న భయాందోళన కూడా ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే కుటుంబాన్ని నడిపించేది వాళ్ళే కాబట్టి ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకే ఈసారి ఓటింగ్ని నిర్దేశించబోతుంది అన్నది చాలా సర్వేలు, రాజకీయ నిపుణులు చెప్తున్నమాట. సో వాళ్ళంతా కూడా మెజారిటీ ఇంతకుముందు చెప్పిన కదా 50 నుంచి 60% మహిళలు ఖచ్చితంగా వైసీపీకి మద్దతు నిలిచే అవకాశం ఉంది. ఆల్ మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, ఫిమేల్స్, వెరీ పూర్ అండ్ రూరల్ పీపుల్ ఆర్ ప్రామినెంట్ ఓటర్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఇక ఈసారి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలతో పాటు మహిళలు, కడు పేద వర్గాలు అండ్ గ్రామీణ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్రామినెంట్గా అంటే కన్సాలిడేటెడ్గా ఓటేస్తారని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి. ఇది కూడా ఎలక్టోరల్ లేక కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఇక ది పెన్షన్ అమౌంట్ హ్యాస్ బీన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ది డోర్ డెలివరీ ఆఫ్ దేర్ పెన్షన్స్. ఇక వృద్ధులు, అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో 2000 నుంచి 3000 వరకు పెరిగిన విధానం కావచ్చు, అవి డోర్ డెలివరీ అవుతున్న సిస్టమ్ కావచ్చు, ఇదంతా కూడా అవ్వాతాతలను చాలా సంతృప్తికి గురి చేసిందనమాట. వాళ్ళంతా కూడా వైసీపీకి మద్దతు నిలిచే అవకాశం ఉందన్నది వీళ్ళు గుర్తించిన మరో అంశం. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విత్ మోర్ ట్రీట్మెంట్స్ ఫాలింగ్ అండర్ ఆరోగ్యశ్రీ. ఇక ముఖ్యంగా అంటే వైసీపీకి పాజిటివ్గా ఫీల్డ్ మొత్తం మారింది ఎట్లా అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండింటిని ప్రజలకు దగ్గర చేసిన విధానం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డిని చిరస్థాయిగా నిలిపేలా చేసిందనమాట. ఇక విత్ మోర్ ట్రీట్మెంట్స్ ఫాలింగ్ అండర్ ఆరోగ్యశ్రీ, ఇంచుమించు 3000కు పైగా రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చి 25 లక్షల వరకు ప్రభుత్వమే ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఈ పేద మధ్యతరగతి వర్గాలందరూ ఈ 2 అంశాల ఆధారంగా ఓటైపోతున్నారు. ఇక మోర్ రిప్రజెంటేషన్స్ ఈజ్ గివెన్ టు ది బీసీ, ఎస్సీ, ఎస్టీ communities in various positions and benefits, hence a certain section of the communities is satisfied. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వివిధ రకాల పొజిషన్లు అండ్ లాభాలు చేకూర్చింది వైఎస్ఆర్సీపీ.
సో ఈ కమ్యూనిటీస్లో చాలా వరకు సంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ గుండుగుత్తగా ఓటేసే అవకాశం ఉంది. ఇక ది డెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ హ్యాస్ ప్లీజ్డ్ ద పబ్లిక్. సచ్ చిల్డ్రన్స్ పేరెంట్స్ ఆర్ స్ట్రాంగ్లీ సపోర్టివ్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇక గవర్నమెంట్ స్కూళ్లను తీర్చిదిద్దిన విషయం ఈరోజు రాష్ట్రమే కాదు దేశం మొత్తాన్ని ఆకర్షించిన నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులందరూ కూడా వైసీపీ గవర్నమెంట్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఇక నెగిటివ్స్ ఏంటంటే ది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈజ్ అకౌంటింగ్ ఫర్ ది ఇంక్రీజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ నెసెసిటీస్ డ్యూ టు ది వైఎస్ఆర్సీపీస్ ఫెయిల్యూర్ విచ్ క్రియేటెడ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్ దట్ లెడ్ టు ది ఇంక్రీజ్ ఇన్ కమోడిటీ ప్రైసెస్. ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది పాపులస్ ఈజ్ అన్హ్యాపీ. ఇక పెరిగిన ధరలు ఏవైతే ఉన్నాయో అవి వైఎస్ఆర్సీపీకి కరెంట్ ఛార్జీలు కావచ్చు, పెరిగిన ధరలు కావచ్చు, పెట్రోల్ రేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మీద కొంత నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెరగలే, దేశవ్యాప్తంగా పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి కేంద్రం నిర్దేశిస్తుంది. ఇక పప్పు ఉప్పులు అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాల కారణంగానే పెరుగుతాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఛాన్స్ ఉండదు. కరెంటు బిల్లులు కూడా తెలంగాణలో ఇంచుమించు 10 సార్లు పెరిగినాయి. కంపేర్ టు ఆంధ్ర, తెలంగాణలో కరెంట్ ఛార్జెస్ ఇంకా అధికం. ఈ కంపారిజన్ తెలియకుండా వీటి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంచెం ఆ డాటా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ది మెయిన్ కన్సర్న్ ఎక్స్ప్రెస్డ్ బై యంగ్ పీపుల్ ఈజ్ ది ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్. ఇక యువతలో ఉన్న అత్యధిక అసంతృప్తి ఏంటంటే అభివృద్ధి జరగకపోవడం వల్ల ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాల కల్పన పెద్దగా జరగలేదనేది యువతలో ఉన్న గూడు కట్టుకున్న నిర్వేదం అన్నమాట. వన్ ఫ్యాక్షన్ విత్ ఇన్ ది క్యాడర్ ఎక్స్ప్రెస్ రిసెంట్మెంట్ క్లెయిమింగ్ దట్ దేర్ అథారిటీ అండ్ రిప్రజెంటేషన్ వర్ రిమూవ్డ్ వెన్ ది వాలంటీర్ సిస్టమ్ వాజ్ ఇంప్లిమెంటెడ్. ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేశారో గ్రామ మండల స్థాయిలో, తర్వాత నియోజకవర్గాల స్థాయిలో కింది స్థాయి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయింది అన్నది ఒక సెక్షన్లో గూడు కట్టుకున్న నిర్వేదం అనమాట. ఇక అపోజిషన్ టు ది ఇన్కంబెంట్స్ ప్రజెన్స్ ఇన్ ది కాన్స్టిట్యుయెన్సీ డ్యూ టు ది ఆబ్సెన్స్ ఆఫ్ ఏ ఫ్యూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్. కొంతమంది అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన పరిస్థితి కూడా వైసీపీకి మైనస్గా మారింది. ఇక స్ట్రెంగ్స్ ఆఫ్ అలయన్స్ ది పార్టీ అండ్ క్యాడర్స్ హ్యావ్ బికమ్ స్ట్రాంగర్ సిన్స్ ది టీడీపీ పార్ట్నర్డ్ విత్ జేఎస్పీ. జనసేనతో టీడీపీ ఎప్పుడైతే అలయన్స్ అయిందో, కూటమి కట్టిందో, అప్పటి నుంచి రెండు పార్టీల క్యాడర్ బాగా బలోపేతమైందన్నది వీళ్ళు గుర్తించిన అంశం. ది అరెస్ట్ ఆఫ్ సిబిఎన్ హ్యాస్ ఇంక్రీజ్ ద పార్టీస్ పాపులారిటీ ఆల్సో డ్యూ టు పవన్ కళ్యాణ్స్ పాపులారిటీ అమంగ్ ది యంగర్ జనరేషన్. జేఎస్పీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డ్రా సీజబుల్ యూత్ ఫాలోయింగ్. ఎప్పుడైతే అంటే చంద్రబాబు అరెస్ట్ అయ్యాడో పార్టీ పాపులారిటీ, సానుభూతి అమాంతం పెరిగింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ వల్ల ఈ కూటమికి యువత నుంచి అత్యధికంగా ఆకర్షితులయ్యారన్నమాట. అలయన్స్ హ్యాస్ అడ్రెస్డ్ ఇష్యూస్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ స్ట్రెస్డ్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అండ్ దట్ హ్యాస్ జనరేటెడ్ సమ్ మూమెంటమ్ ఆఫ్ దెమ్. ఇక అభివృద్ధిని ఎక్కడైతే నిర్లక్ష్యం చేశారో వాటిని హైలైట్ చేస్తూ ఇష్యూస్ని రైజ్ చేస్తూ వచ్చారు. కాబట్టి జనాల్లో కొంతవరకు అంటే బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధి కనుక జరుగుంటే బాగుండేదన్న అంశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీళ్ళు సక్సెస్ అయినారు. అది కొంత కూటమికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది అని. ఇక అలయన్స్ నెగిటివ్స్ ఏంటంటే ఏ ఫ్యూ కాన్స్టిట్యుయెన్సీస్ ల్యాక్డ్ లీడర్షిప్ బికాస్ దే స్టిల్ కన్సిడర్ దిస్ పార్ట్నర్షిప్ ఏ డైవర్షన్ ఫ్రమ్ ది పార్టీస్ బేసిస్ ప్రిన్సిపల్స్. ఇక కొన్ని నియోజకవర్గాల్లో లీడర్షిప్ అనేది లేదు. ఇంచుమించు 80 నియోజకవర్గాల్లో మొన్నటిదాకా టీడీపీకి సరైన నాయకత్వం లేకుండే, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉండే. సో ఇదంతా కూడా కూటమికి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ట్రెడిషనల్ టీడీపీ సపోర్టర్స్ ఆర్ స్టిల్ రిలక్టెంట్ టు ఎండార్స్ జేఎస్పీ బీజేపీ. టీడీపీకి అంటే దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే కాదు గతంలో కూడా ఇతర పార్టీలు అంటే కూటమిలో కలిసిన ఏ పార్టీ కూడా ఓటేసిన పరిస్థితి లేదు. ఈసారి అసలే జనసేనకు బీజేపీకి వేసే అవకాశం లేదన్నది ఇక్కడ ఒక మైనస్ అనమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఆఫర్ పీపుల్ ఏ కోహరెంట్ అండ్ కన్సిస్టెంట్ విజన్ వెన్ దేర్ ఆర్ డిస్పార్టీస్ ఇన్ ది పార్టీస్ ప్రయారిటీస్ ఫర్ పాలసీస్. ఇక ప్రజలకు అంటే వాళ్ళు మేనిఫెస్టో ద్వారా తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోణంలో చెప్తున్న విషయాలు ఏవి కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. అదొకటి. వైసీపీ మేనిఫెస్టోతో టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను కంపేర్ చేసుకున్న తరుణంలో దానిలో అంతా డొల్లతనం కనిపించిన
పరిస్థితి మనం చూసినాం. అదే వీళ్ళ సర్వేలో కూడా తేలిందనమాట. క్యాడర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ యాక్సెప్టింగ్ ది అలయన్స్. ఇక టీడీపీ క్యాడర్ ముఖ్యంగా ఈ అలయన్స్ కూటమిని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. బీజేపీ ఎప్పుడైతే కూటమిలోకి వచ్చిందో ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ మొత్తాన్ని సాలిడ్గా కోల్పోయినట్టయింది. జనసేన వల్ల కొంత అసంతృప్తి నెలకొందనమాట. ఇది ఎలక్టోరల్ ఎకో సర్వే అనమాట. ఈ సర్వే ఓవరాల్గా 115 స్థానాల వరకు వైసీపీ, 115 నుంచి 120 స్థానాల వరకు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంటే 55 నుంచి 60% వరకు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పిందనమాట. ఇక మరో సర్వే విషయానికి వస్తే, ఇక ఇదే నేపథ్యంలో అంటే మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత కూటమి నేతల పార్టీల సర్దుబాటు, నియోజకవర్గాల సర్దుబాటు, ఇవన్నీ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన రాద్ధాంతం తర్వాత, పెన్షనర్ల వ్యవహారం తర్వాత, వీటన్నింటి తర్వాత మరొక సర్వే రిలీజ్ అయింది. అదేంటంటే పాలిమెట్రిక్ అనే మరొక సర్వే రిలీజ్ అయింది. ఇదేం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఇక ఈ పాలిమెట్రిక్ సర్వే ఇంట్రడక్షన్ ఏంటంటే, ఇన్ anticipation of upcoming elections in Andhra Pradesh, an extensive survey was conducted to access public opinion regarding the government's performance over the last 5 years electorate's inclinations. This study delves into perceptions, voting preferences, factors influencing party selection, and the issues of concern that voters weigh before making their choices. The survey is conducted from 20th March to 4th May వరకు, అంటే మొన్నటి వరకు సాగిందనమాట, 4 రోజుల క్రితం వరకు. మొత్తంగా 45 రోజుల పాటు ఎంత అంటే 170 నియోజకవర్గాల్లో ఇంచుమించు 2,30,30,000 మంది శాంపిల్తో ఈ సర్వే చేసినట్టు తెలుస్తుందన్నమాట. ఇక ది సర్వే ఎంప్లాయిడ్ 2 methodologies, random sampling and selective sampling methodology. The survey is taken in 3 pages in the duration stated above, and random selective samples are taken in the ratio of 60:40 respectively. The samples are collected on basis of following parameters. ఈ పారామీటర్లో వీళ్ళు సర్వే చేశారంట. ఫార్మర్స్, అగ్రికల్చర్ వర్కర్స్, లీజ్ ఫార్మర్స్, స్టూడెంట్స్ ఆఫ్ ఏజ్ 18 and above, unemployed persons, private government sector employees, auto drivers, ఆశా అంగన్వాడీ వర్కర్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్, SC, ST, BCs and OCs, సర్పంచ్ ఆఫ్ గ్రామ పంచాయత్, ఎంపీటీసీ పార్టీ క్యాడర్, ఆల్ ఏజ్ గ్రూప్ 18 నుంచి 30, 31 నుంచి 45, 46 నుంచి 55, అబో 55 ఏళ్ళ నుంచి ఇట్లా కేటగరైజ్ చేసి సర్వే నిర్వహించారంట. వీళ్ళ సర్వేలో పాలిమెట్రిక్ సర్వే అంచనా ఏంటంటే, వైఎస్ఆర్సీపీ 51.5% పైగా ఓట్ షేర్ సాధిస్తుంది. అలయన్స్ కేవలం 43%కే పరిమితం అవుతుంది, 3 పార్టీలు కలిపి. ఇందులో అంటే కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు చేస్తున్న క్రమంలో 1% ఓటుకే పరిమితం అవుతుంది. అదర్స్ వచ్చేసి 4.5% అని చెప్పి చెప్తున్నారు. ఈ లెక్కన వైఎస్ఆర్సీపీకి 113 సీట్లు, అలయన్స్కు 39 సీట్లు, కీన్ కంటెస్ట్ 23 సీట్లలో ఉంది అని. ఇక వీళ్ళు విభజిత జిల్లాల వారీగా లిస్ట్ ఇచ్చారనమాట. శ్రీకాకుళం 8 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీ, అలయన్స్ ఒక దాంట్లో గెలిచే అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్ వచ్చేసి 2 స్థానాల్లో. విజయనగరంలో 7 స్థానాలకు గాను 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి గెలుపు అవకాశాలు ఉంటే 2 కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఇక పార్వతీపురం మన్యం 4 స్థానాలకు గాను 3 వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉంటే 1 దాంట్లో అలయన్స్కు ఛాన్స్ ఉంది. విశాఖపట్నంలో 6 గాను 4 వైఎస్ఆర్సీపీకి, 2 కూటమికి అవకాశాలు ఉన్నాయి. అనకాపల్లిలో 7 గాను 4 వైఎస్ఆర్సీపీకి, 1 స్థానంలో అలయన్స్కు ఛాన్స్ ఉంది, 2 కీన్ కంటెస్ట్ ఉంది. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3 స్థానాలకు గాను 2 వైఎస్ఆర్సీపీ, 1 దాంట్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఇక కాకినాడలో మొత్తం 7 స్థానాలకు గాను 4 వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంటే 2 కూటమికి ఛాన్స్ ఉంది, 1 స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 7 స్థానాలకు గాను 4 స్థానాల్లో వైసీపీకి, 1 స్థానంలో కూటమికి అవకాశాలు ఉండగా 2 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. కోనసీమ జిల్లాలో వచ్చేసి 7 స్థానాలకు గాను 3 స్థానాల్లో వైసీపీకి, 3 స్థానాల్లో కూటమికి విజయ అవకాశాలు ఉండగా 1 స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంది. వెస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే 7 స్థానాలకు గాను కేవలం 1 స్థానంలో మాత్రమే వైసీపీకి గెలుపు అవకాశాలు ఉండగా 6 మాత్రం కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక ఏలూరులో 7 స్థానాలకు గాను 4 స్థానాలకు వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంటే 1 స్థానంలో మాత్రం అలయన్స్కు ఛాన్స్ ఉంది, 2 కూటమి టఫ్ ఫైట్ నడుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో
7 స్థానాలకు గాను చెరో 3 స్థానాల్లో కూటమికి వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉండగా ఒక స్థానంలో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక కృష్ణా జిల్లాలో 7 స్థానాలకు గాను 3 వైఎస్ఆర్సీపీకి 2 కూటమికి ఛాన్స్ ఉంది. ఒక స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక పల్నాడు జిల్లా విషయానికి వస్తే 7 స్థానాలకు గాను 4 వైఎస్ఆర్సీపీకి విజయ అవకాశాలు ఉండగా ఒక స్థానంలో మాత్రమే కూటమికి ఛాన్స్ ఉంది. మిగతా 2 టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే 7 స్థానాలకు గాను 2 మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంటే 4 కూటమికి అవకాశం ఉంది. ఒక స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక బాపట్ల జిల్లా విషయానికి వస్తే 6 స్థానాలకు గాను 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి 2 స్థానాల్లో కూటమికి ఛాన్స్ ఉండగా ఒక స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంది. ప్రకాశం జిల్లాలో 8 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీకి గెలుపు అవకాశాలు ఉంటే ఒక స్థానంలో మాత్రం కూటమికి ఛాన్స్ ఉంది. 2 కీన్ కంటెస్ట్ ఉంది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 8 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంటే ఒక స్థానంలో కూటమికి ఛాన్స్ ఉంది. 2 కీన్ కంటెస్ట్ ఉంది. తిరుపతిలో 7 వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో 7 వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. అన్నమయ్య చిత్తూరు జిల్లాలో 6 అధికార పార్టీ గెలుచుకోబోతుంది. నంద్యాలలో కూడా 6 వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. ఇక కర్నూలులో కూడా 8 స్థానాలు వైఎస్ఆర్సీపీకి గెలుపు అవకాశం ఉంటే ఒక దానంలో మాత్రమే టఫ్ ఫైట్ ఉంది. అది కూడా వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది అన్నది చాలా సర్వేల అంచనా.